హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలెటి వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఒక వీరుడు ఎన్నడు తలవంచుడు, ఒక ధీరుడు సవాళ్లను స్వీకరిస్తాడు. ఒక యోధుడు యుద్ధ వ్యూహాల్లో తన సత్తా చూపిస్తాడు. బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఒక అద్భుతమైన కవిత రాశాడు. ఆ కవితలో ఓ యోధుడా చెప్పు నీ శిరస్సు అత్యున్నతం, నీ ముందు మరుగుజ్జు హిమశిఖరం అని చెప్పు అంటాడు. ఈ మాటలు జనసేనాని పవన్ కళ్యాణ్కి సరిపోతాయి. పవన్ కళ్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని చెప్పిన మాటల్లోనూ అదే తిరుగుబాటు, అదే ఆత్మవిశ్వాసం ధ్వనించింది. వ్యవస్థ నిర్మాణం ప్రారంభమైందా? మాయావతితో పొత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాస్టర్ స్ట్రోక్ అవుతుందా? అదే ఈరోజు బిగ్ స్టోరీ స్పెషల్ స్టోరీ. 25 ఏళ్లు రాజకీయం చేయడానికి వచ్చానంటున్న పవన్ కళ్యాణ్ ఆ క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ప్రతి అడుగు రాజకీయ పరిణతికి నిదర్శనంగా ఇంతింతై ఒట్టుడింతై అన్నట్లు మారుతోంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే దళిత వ్యక్తిని సీఎం చేస్తాన్న కేసీఆర్ మాట తప్పారని, దేశానికి దళిత మహిళను పీఎం చేద్దామని అన్నారు. ఆయన చెప్పింది మాయావతి గురించి. ఆమెను ప్రధానిగా చేద్దామని చెప్పారు. వచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప, ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి వెళ్తామని ఇదివరకే ప్రకటించిన పవన్ తరువాత బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని తెలిపారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని, దేశానికి దళిత నేత ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. మాయావతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆమె ఒక స్ఫూర్తి అన్నారు. ఆధునిక నగరం నోయిడా సృష్టికర్తల్లో ఆమె ఒకరు. అందుకే దేశంలో దళితులకు మాయావతి అంటే ఒక చిహ్నం. ఆమెలో ఆత్మ గౌరవాన్ని చూసుకుంటారు. మనందరం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఏ కులంలో పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఎలా పుట్టాలో చాయిస్ లేదు. ఏ మతంలో పుట్టాలో తెలియదు. కానీ ఏ మతంలో, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా అందరినీ సమానంగా చూడగలమా లేదా అన్నదే మన చేతుల్లో ఉంది. నా ఇంటి వెనక కులం పేరు ఉండదు, పవన్ కళ్యాణ్ అంతే నా పేరు. పవన్ కళ్యాణ్ నాయుడు ఉండదు, పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండదు, పవన్ కళ్యాణ్ రాయులు ఉండదు. కులం లేనివాండి. ఆ మువ్వెన్నెల జెండాని చూస్తూ ఉంటే అది అందరికీ అండగా ఉండే జెండా. దాని స్ఫూర్తిని రాజకీయాల్లో తీసుకొద్దామని ప్రయత్నం. అందరూ ఆ స్ఫూర్తిని చంపేస్తా ఉన్నారు. కులాలను విడదీసి రాజకీయం చేయడానికి రాలా, కులాలని కలిపి రాజకీయం చేయడానికి వస్తున్నాం. దళితులే సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం లాంటి అసాధ్యాన్ని సాధించిన నేత మాయావతి. ఆమెకు దేశవ్యాప్తంగా దళితుల్లో అభిమానులున్నారు. మాయావతిపై అభిమానం ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో వారు అభిమానించే పార్టీలకే ఓటు వేస్తున్నారు. అయితే ఏదైనా బలమైన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ, బలమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టినప్పుడు కానీ మాయావతి పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఓట్లు బాగానే వచ్చాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మాయావతి నిర్ణాయక శక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లుగా మాయావతి వ్యాఖ్యానిస్తే, మాయావతిని దేశం ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దళితుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కనీసం 1-2% ఓట్లు మాయావతి కారణంగా జనసేనకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన జాతీయ పార్టీల్లో బీఎస్పీ కూడా ముఖ్యమైంది. చంద్రబాబు తీసుకొచ్చిన ఫరూక్ అబ్దుల్లా వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడే ప్రభావం ఏదీ లేదు. దళిత అస్తిత్వ రాజకీయాల వల్ల మాయావతికి దేశవ్యాప్తంగా ప్రభావం వేసే శక్తి ఉంది. Dalits could never imagine that they can be also ruler in this democracy. And coming to political power on their own. Earlier there were chief ministers with the help of Congress, with the help of other political parties. But here this was a unique experiment of Indian democracy which actually gave birth to a independent Dalit leadership on their own with their own agenda. I think this instilled confidence among the crores, millions of Dalits that they can also be ruling elite in this society. పవన్ కళ్యాణ్ దళిత ఓట్ల కోసం మాయావతితో పొత్తు పెట్టుకున్నారా? వైసీపీ నుంచి దళిత ఓట్లను చీల్చడానికే ఈ ఎత్తు వేశారా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఒక నాయకుడికి 5 ముఖ్య లక్షణాలు ఉండాలంటారు. అవి హానెస్టీ, ఫార్వర్డ్ లుకింగ్, కాంపిటెంట్, ఇన్స్పైరింగ్, ఇంటెలిజెంట్. ఇందులో అన్నిటికన్నా ముందు నిజాయితీ గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ మొన్న మేనిఫెస్టోలో
రెల్లి సామాజిక వర్గానికి సబ్సిడీ రుణాలు, ఆ కులానికి చెందిన ఆడపడుచులకు ఉచితంగా స్కూటర్లు ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా మందికి అసలు ఈ పేరుతో ఒక కులం ఉన్నట్లుగా కూడా బహుశా తెలియకపోవచ్చు. దళితుల్లోనే దళితులుగా పిలువబడే రెల్లి సామాజిక వర్గం బహుశా మిగతా అన్ని దళిత కులాల కంటే ఎక్కువ వివక్ష, ఎక్కువ వేదనను అనుభవించిన సామాజిక వర్గం. పారిశుధ్య కార్మికులుగా మాన్యువల్ స్కావెంజింగ్ వృత్తిలో దుర్భరమైన జీవితాలు గడిపిన వాళ్ళు విపరీతమైన వివక్షకు, అంటరానితనానికి గురయ్యారు. వీరి జనాభా అతి స్వల్పం. రాష్ట్రం మొత్తం మీద 1,00,000 ఓట్ల కంటే ఎక్కువ ఉండవు. అతి స్వల్ప జనాభా కలిగిన కారణంగా రాజకీయ పార్టీలు కూడా వీరిని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ఓట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఈ సముదాయం సమస్య తీవ్రతను అర్థం చేసుకుని పరిష్కారానికి పూనుకున్న పవన్ కళ్యాణ్ నిజాయితీని శంకించగలమా? ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ స్వయం ఉపాధి పథకం, యువతకి ముఖ్యంగా రెల్లి యువతకి స్వయం ఉపాధి కొరకు దాదాపు 50,000 వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని ముఖ్యంగా రెల్లి యువతకి, రెల్లి యువతి యువకులు కల్పిస్తాం. ఎందుకు అంటే మనందరం వ్యర్థాలని తరతరాలుగా మోస్తున్నందుకు మనం గుండెల్లో హక్కును చేర్చుకోకపోతే, సమానత్వం ఇవ్వకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరి తరఫున మన రెల్లి కులస్తులకి, యువతకి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మరి కల్పిస్తా ఉన్నాం. ఓట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ గళమెత్తిన ఉదాహరణలు అనేకమివ్వచ్చు. ఉద్దానం సమస్య 2-3 మండలాలకు మాత్రమే పరిమితమైన సమస్య. ఆ సమస్యపై ఆయన నిరంతరం మాట్లాడుతున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్య మహా అయితే 2,000 మందిని బాధిస్తున్న సమస్య. సిట్టిపల్లి భూముల సమస్య మహా అయితే 500 కుటుంబాల సమస్య. ఈ సమస్యలేవి పెద్ద సంఖ్యలో ఓట్లను తన వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడేవి కావు. అయినా సమస్యను గుర్తించి గొంతెత్తడంలో నిజాయితీ ఉంది. అదేవిధంగా చాలా తక్కువ ఓట్లున్న రెల్లి కులస్తుల గురించి మాట్లాడారు. ఆయన హఠాత్తుగా ఇప్పుడు దళితుల గురించి మాట్లాడడం లేదు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఏలూరులో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా ఆల్ ఇండియా దళిత హక్కుల సంఘం నేతలు, హమాలీలతో పవన్ భేటీ అయ్యారు. వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్న తరువాత దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ దళిత కార్మికుడిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన్ను సీఎం అదుపు చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అంతకుముందు 2017లో విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం జర్రిపోతులపాలెంలో తన స్వస్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన దళిత మహిళపై జరిగిన దాడిని జనసేన అధినేత ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత డిసెంబర్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత రావెల కిషోర్ బాబు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత యువకులు పవన్ వైపు మొగ్గు చూపిస్తున్నారని, మాకు జనసేన తప్ప మరో మార్గం లేదన్నారు. రావెల కిషోర్ బాబుని, ఆయన అనుచరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని పవన్ తెలిపారు. అలాగే దెందులూరు ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను, రౌడీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను, ఇంకొకసారి మీ పని మీరు చేసుకోండి. ఏలూరు పరిసరాలకు వచ్చి మీ రౌడీజం చలాయిస్తే కాళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం, జాగ్రత్త. మీకు చెప్తున్నాను, ఈ రోజున నాకు క్రిమినల్స్ పాలిటిక్స్ లో ఉంటే మీ తప్పులు సర్దుకొని ప్రజా జీవనంకి వస్తే సంతోషం, మంచిది, నేను దాన్ని ఏం కాదన్ను. మీరు రాజకీయాల్లో పెట్టుబడి పెడితే డబ్బులు సంపాదించుకోండి, ఎందుకంటే అవినీతి నిండిపోయింది. కానీ ఒకటి మటుకు అందరికీ చెప్తున్నాను, మీరు మధ్య తరగతి మనుషుల మీద కానీ, సగటు యువత మీద కానీ, ఆడపడుచుల మీద కానీ, ఉద్యోగస్తుల మీద కానీ మీరు మీ వ్యవహారాన్ని చూపిస్తే, మీ ఆధిపత్యాన్ని చూపిస్తే నాది రూపం చూస్తారు ఖచ్చితంగా, మీరు గుర్తుపెట్టుకోండి. దేశంలో దళిత నేతగా పేరున్న మాయావతితో పవన్ కళ్యాణ్ పొత్తు వెనుక ఎన్నికల లెక్కలున్నాయన్న విమర్శలో బలం లేదు. ఆయన అంతకుముందు నుంచి దళితుల సమస్యల విషయంలోనే కాదు, అనేక సమస్యల విషయంలో ఓట్ల లెక్కలు, ఎన్నికల ఎత్తుగడలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. ఇది నాయకుడి నిజాయితీకి నిదర్శనం. నాయకుడి రెండవ లక్షణం ముందు చూపుతో వ్యవహరించడం. మాయావతితో పొత్తు వెనుక ఈ ముందు చూపే ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సామాజిక న్యాయ సాధనలో కలిసి వచ్చేవారెవరో గుర్తించి వారిని కలుపుకున్నారు. ఇప్పుడు దళిత నేతగా దేశవ్యాప్తంగా పేరున్న మాయావతితో పొత్తు ద్వారా సామాజిక న్యాయ సాధనలో పనిచేస్తున్న మరో పార్టీని కలుపుకున్నారు.
నీల్ లాల్ నినాదం గత కొంతకాలంగా వినిపిస్తున్నప్పటికీ ఆచరణలో సాధ్యమయ్యేలా చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రధాన పార్టీలను వదిలేసి లక్నో వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం కాకలు తీరిన రాజకీయ నేతల్ని కూడా విస్మయానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇప్పుడు సెంటిమెంట్గా మారింది. ప్రత్యేక హోదా సాధించాలంటే రాష్ట్రంలోని 25 ఎంపీల బలం సరిపోదు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం. మాయావతి, అఖిలేష్ యాదవ్ పొత్తు వల్ల ఉత్తరప్రదేశ్లో మోదీకి చెమటలు పట్టిస్తున్నారు. వారిద్దరూ కలిసి గెలుచుకునే ఎంపీ స్థానాల బలం తక్కువ ఉండదని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ కూటమి మద్దతు ప్రత్యేక హోదాకు సాధించి చూపించారు. ఏపీలో 15% పైగా దళిత ఓటర్లు ఉన్నారు. మాయావతితో పొత్తు వల్ల ఈ ఓటర్లు జనసేనకు బలమవుతారు. అలాగే లెఫ్ట్ పార్టీలకు కమిటెడ్ ఓట్లున్నాయి. కొంత స్థిరమైన ఓట్ బ్యాంక్ ప్రతి నియోజకవర్గంలోనూ ఉంది. ఈ పొత్తు పవన్ కళ్యాణ్ కాంపిటెంట్ అని స్పష్టం చేసిన పొత్తు. బీఎస్పీకి 21 అసెంబ్లీ సీట్లతో పాటు తిరుపతి, చిత్తూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల సీట్లను కేటాయించారు. సిపిఐ, సిపిఎం రెండు పార్టీలకు ఒక్కొక్కరికి 7 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిత్రపక్షాలకు సీట్లు భారీగా కేటాయించినట్లు కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరిస్తున్నారని, జనసేన ఓట్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ చేస్తున్నారని అర్థమవుతుంది. మాయావతితో పొత్తు తర్వాత జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారింది. దళితులు, కమ్యూనిస్టుల మద్దతుతో ఆయన ఓ ప్రభావవంతమైన శక్తిగా మారారు. ఇది సాధారణ వ్యూహం కాదు. జగన్కు పెద్ద ఎత్తున అండగా నిలిచిన దళితులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వైపు చూసేలా చేసిన ఓ ఘటన ఇది. పవన్ కళ్యాణ్ నిండు సభలో మాయావతికి పాదాభివందనం చేశారు. ఇది ఒక అనూహ్యమైన పరిణామం. దళితులను కదిలించే సంఘటన ఇది. ఇప్పుడు రాష్ట్రంలో మాకు ఓ పార్టీ ఉంది. దళిత నేతను, దళిత మాతను గౌరవించి పాదాభివందనం చేసే సంస్కారమున్న పార్టీ తమకుందని దళిత జనాభా జనసేన వైపు తిరిగి చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వైసీపీ ఓట్ బ్యాంకును దెబ్బతీస్తుందన్న అంచనాలున్నాయి. దళితులు ఇంతవరకు ఓటు చేస్తూ వస్తున్న ధోరణి పరిశీలిస్తే ఇందిరాగాంధీ తన రాజకీయ జీవితంలో తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాల్లో ఒకటి భూ సంస్కరణల అమలు. ఈ భూ పరిమితి చట్టాన్ని తీసుకువచ్చి నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగిన వారి నుంచి ఆ అదనపు భూమిని ప్రభుత్వం తీసుకుని ఆ భూమిని ఆయా ఊళ్లలోని దళితులకు పంచిపెట్టారు. తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇందిరాగాంధీ 24వ మరియు 25వ రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చింది. భూ సంస్కరణలు ఎటువంటి కోర్టు కేసుల చికాకులు లేకుండా అమలు చేయడం కోసమే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అదనంగా చేర్చింది. తమకు భూములు కేటాయించడం కోసం ఇందిరాగాంధీ చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా దళితులను ఆకర్షించింది. అందుకే దళితులు ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన అభిమానం పెంచుకుని ఆ పార్టీకి ఓటు బ్యాంక్గా మారారు. కానీ చాలామంది గుర్తించిన విషయమేమంటే పవన్ తన అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఇలా పాదాభివందనం చేసిన సంఘటన ఇదే మొదటిది కాదు. తన గురించి అద్భుతంగా పాట పాడిన ఒక జానపద కళాకారుడికి కూడా ఆయన పాదాభివందనం చేశాడు. ఒక రైతుకు పాదాభివందనం చేశారు. ఒక అభిమాని తల్లికి పాదాభివందనం చేశారు. మందకృష్ణ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమాన్ని లేవదీశారు. దళితులంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది కేవలం మాలా, మాదిగా అన్న 2 కులాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60 కులాలు దళిత కులాలుగా గుర్తింపబడ్డాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 15% ఉన్న దళితుల్లో దాదాపు 7% మాదిగలైతే 6% మాలలు, మిగిలిన 2% మిగతా అన్ని కులాలు. 90వ దశకంలో మందకృష్ణ వాదన ఏమిటంటే మొత్తం 15%లో 6% మాత్రమే అయిన మాలలు 8 నుండి 10% దాకా సీట్లను తీసుకెళ్లిపోతున్నారని, దీనివల్ల మాదిగలతో పాటు ఇతర కులాల వారు నష్టపోతున్నారని మందకృష్ణ ఉద్యమాన్ని లేవనెత్తారు. మందకృష్ణ ఉద్యమం అప్పట్లో తీవ్ర రూపం దాల్చడం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీలను ABCDగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం, చట్టం చేయడం జరిగిపోయింది. ఎస్సీ వర్గీకరణ ఫలితంగా
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మాదిగల్లో కొంతమంది జీవితంలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి 1999 ఎన్నికల్లో ఓటు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్న దళితుల ఓట్ బ్యాంక్ చంద్రబాబు సమయంలో చీలిపోయింది. మాల మహానాడుకు చెందిన నేతలు కాంగ్రెస్ను వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆశ్రయించారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత క్రైస్తవుల్లో, ప్రత్యేకించి దళిత క్రైస్తవుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం పెరిగింది. దళిత క్రైస్తవులతో పాటు క్రైస్తవులు కాని దళితులు కూడా జగన్ కండగా నిలిచారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని దళితులు ఎక్కువ శాతం జగన్ కండగా ఉన్నారు. మాయావతితో పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ వైసీపీ ఓటు బ్యాంక్ గండి కొట్టారు. ఇది పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాల్లో ఒకటైన ఇంటెలిజెంట్ లక్షణానికి నిదర్శనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఈ ఎన్నికల్లో ప్రజలతో మమేకమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు జిల్లాలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు వెస్ట్ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తరపున ప్రచారం చేసిన జనసేనాని గుంటూరు ఈస్ట్ జనసేన అభ్యర్థి షేకూర్ రెహమాన్ ఇంటికి వెళ్లారు. రెహమాన్ మాతృమూర్తి ఇస్లాం మత గ్రంథాన్ని చదివి వినిపించగా పవన్ తన్మయత్వంతో విన్నారు. తరువాత రెహమాన్ కుటుంబ సభ్యులతో కలిసి పవన్ బిర్యానీ తిన్నారు. మచిలీపట్నంలో చెట్టు కింద తాటి చాప్ మీద కూర్చుని మట్టి ముంతలో జొన్న అన్నాన్ని మజ్జిగలో కలుపుకుని పవన్ ఆరగిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు వాహనం డిక్కీ భాగంలో సేద్దీరుతూ జనసేనాని టీ తాగిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. గుంటూరులో ప్రచారం సందర్భంగా పవన్ రాజకీయం మీ ఇంటి సొత్తా అని టీడీపీ వైఎస్ఆర్సీపీలను ప్రశ్నించారు. రాజకీయం ఎవడబ్బ సొత్తు కాదన్న ఆయన మార్పు తెచ్చి చూపుతామన్నారు. ఆయన వ్యవహార శైలి, మాట తీరు ఇతరులకు ప్రేరణ కలిగించేదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే నాయకుడెవ్వడన్నది ఇప్పుడు ఆంధ్ర ప్రజల ముందున్న ప్రశ్న. చంద్రబాబు ఇచ్చిన మాటపైన నిలబడని వ్యక్తి. ఆయన నమ్ముకునే లాభం లేదు. వైసీపీ అధినేత జగన్ అనేక కోర్టు కేసులతో నెట్టుకొస్తూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి లొంగి ఉండాల్సిన స్థితి. అందుకే అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. 175 మంది మచ్చలేని అభ్యర్థుల రంగంలోకి దించాడు. ప్రచారం తొలినాళ్లలో తాట తీస్తాం, తోలు ఒలుస్తామన్న మాస్ డైలాగ్స్ ఇప్పుడు లేవు. అతి సామాన్యులకు టిక్కెట్లిచ్చి అనుకున్న సామాజిక న్యాయాన్ని టిక్కెట్ల దశలోనే చేసి చూపించాడు. ఇవన్నీ నాయకత్వ లక్షణాల్లో మరో ముఖ్య లక్షణం ఇన్స్పైరింగ్కి నిదర్శనాలు. జనసేన అటు కమ్యూనిస్టులతో పొత్తు, ఇటు దళిత పార్టీ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సామాజిక న్యాయానికి కట్టుబడిన శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం చేసింది. అన్ని వర్గాల ప్రజలు కలుస్తూ వారితో ఆత్మీయంగా మాట్లాడడం ద్వారా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రత్యర్థుల అంచనాలకు అందని రీతిలో ముందంజ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన బలం చాటు చెబుతూనే వస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రను జగన్ యాత్ర సాగిన దిశలోనే వ్యూహాత్మకంగా నడిపించారు. వైసీపీ తన యాత్రలో టీడీపీని మాత్రమే విమర్శించేది. కేంద్రం పేరు ఎత్తేందుకు కూడా జగన్ సాహసించలేదు. పవన్కు మాత్రం ఇలాంటి కండిషన్స్ లేవు. ఆయన అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ప్రతిపక్షాలను కూడా తూర్పారబట్టారు. అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. పవన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులున్నాయి. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. స్వచ్ఛమైన చరిత్ర ఉంది. పాలకపక్షాన్ని, ప్రతిపక్షాన్ని నిలదీస్తూ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నారు. అవినీతి కుంభకోణాలపై ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నించడానికి ఆయన భయపడడం లేదు. వైసీపీ నేతల్లో ఈ ఆందోళన ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటన పూర్తవుతున్న దశలో పవన్ యాత్రకు బ్రేక్ పడింది. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో ముస్లింలు ఉన్నారని, వారికి రంజాన్ సెలవులు ఇవ్వడానికి యాత్రను పవన్ ఆపారని జనసేన ప్రకటించింది. ముస్లింల పట్ల చూపించిన ఈ కన్సర్న్ చాలా మంది మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒక తిరుగులేని నేతగా ఎదిగిన వైనాన్ని ఇవన్నీ చాటి చెబుతున్నాయి.
బహుజన సమాజ ఉద్ధారకురాలుగా మాయావతిపై అపారమైన గౌరవం కావచ్చు, బెహన్జీ అన్న ఆత్మీయత కావచ్చు, తెలుగువారికి మేలు జరుగుతుందన్న విశ్వాసం కావచ్చు, పవన్ కళ్యాణ్ మాయావతికి పాదాభివందనం చేశారు. ఇది దళితులు ఎన్నటికీ మరిచిపోలేరు. దళితుల ఓటు బ్యాంకును చీల్చడం కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారనే విమర్శను ఆయన తిప్పికొట్టారు. విమర్శించేది నన్నే కాదు, జాతీయ స్థాయి నాయకురాలు మాయావతిని కూడా అని పవన్ వ్యాఖ్యానించారు. 2008లో బీఎస్పీ అధ్యక్ష పదవి ఇస్తామని తనకు ఆఫర్ చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ అన్నయ్య చిరంజీవి పార్టీ ఏర్పాటు చేయడంతో కాదన్నానని పవన్ తెలిపారు. జనసేన మేనిఫెస్టో కూడా పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్న వాస్తవాన్ని చాటి చెబుతోంది. అధికారంలోకి వస్తే రైతులకు ఏటా ఎకరాకు 8,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు 60 ఏళ్లకు పైబడిన చిన్న సన్నకారు రైతులకు, కౌలుదారులకు నెలకు 5,000 పింఛన్ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ సరుకులకు బదులుగా కుటుంబంలోని మహిళల బ్యాంక్ ఖాతాలో నేరుగా ప్రతి నెలా నగదు జమ చేస్తామని తెలిపింది. కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో కుటుంబానికి 2,500 నుంచి 3,500 నగదు బదిలీ చేస్తామని పేర్కొంది. రైతుల ఉపాధి కోసం ఆపర్చునిటీ జోన్లు, గోదావరి బేసిన్లో 5,000 కోట్లతో అంతర్జాతీయ ధాన్యం, పండ్ల మార్కెట్, రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు, రైతులకు సోలార్ పంపుల పంపిణీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమలకు ప్రత్యేక పథకాలు, ఉపాధి, ఉద్యోగాలు, మహిళలు అందరి కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు సామాజిక న్యాయం దిశగా తమ నిబద్ధతను చాటేలా రూపొందించారు. బంగారం లాంటి బెహన్జీ, మాతృ సమానురాలు అంటూ బహిరంగ సభ వేదికగా ఆమెకు పాదాభివందనం చేసి కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్. మనసును గెలిచినవాడే నాయకుడు. మగ్దూమ్ ఒక గొప్ప మాట చెప్పాడు. హయాత్ లేకే చెలో, కాయనాత్ లేకే చెలో, చెలోతో సారే జమానేకో సాతే లేకే చెలో. జీవితాన్ని తోడు తీసుకున్నాడు, లోకమందరినీ కలుపుకునిన్నాడు, నడిస్తే మొత్తం కాలాన్ని వెంట పెట్టుకున్నాడు. అలా అందరినీ కలుపుకుని నడిచేవాడే నాయకుడు. పవన్ అడుగులు ఆ దిశగా కదులుతున్నాయి. ఇప్పటిదాకా అగ్రవర్ణాల పార్టీల జెండాలు మోసిన అట్టడుగు బడుగు వర్గాలు ఇప్పుడు ఏ వైపు నిలబడతాయో వేచి చూడాలి. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.